వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం చేనేత సమస్యలు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తప్పక పరిష్కరించబడతాయని, అందుకు ధర్మవరం ఎమ్మెల్యే మంత్రి సతీష్ కుమార్ యాదవ్ విశేష కృషి చేస్తున్నారని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఓపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా 10వ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా పట్టణంలోని శివానగర్లో గల నేతన్న విగ్రహంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అతి కొద్ది రోజులలోనే సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మంచి గుర్తింపు పొందిన సత్యకుమారుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంపిక చేయడం నిజంగా ధర్మవరం ప్రజల యొక్క అదృష్టమని తెలిపారు. నియోజకవర్గ సమస్యలను ఎన్డీఏ కూటమి నాయకుల ద్వారా తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ముందుగా ధర్మవరం ప్రజలందరికీ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంత్రి గారి ఆదేశాల మేరకు నగర శాఖ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. చేనేతలు వారు చూసుకునేటువంటి మన్ననలు కానీ, వారు చూపించినటువంటి ప్రేమను కానీ, వారు చూపించినటువంటి ఆదరణ కానీ సత్యకుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చేనేత సమాజం వారికి అండగా నిలిచినటువంటి సందర్భంలో వారు ఎప్పటికీ కూడా మరవలేరు. వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మేము ఉంటాం. భారతీయ జనతా పార్టీ సాంస్కృతిక జాతీయవాదంతో నడిచేటువంటి పార్టీ. ఈ దేశ మూలాలు, ఈ దేశ సంస్కృతిని అంతర్భాగంగా చూసుకుంటూ వెళ్ళేటువంటి పార్టీ. అందువల్ల ఈ దేశం యొక్క సంస్కృతిలో భాగమైనటువంటి చేనేత బ్రతకాలి. ఎన్నో పోరాటాలు చేశారు చేనేత నాయకులు. 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి పాలకులు గతంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో ఉద్యమాలు, చేనేత ఉద్యమాలని పెడచెమన పెట్టి చేనేతల్ని చివరగా వలస కార్మికులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసింది గతంలో 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ గారు 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో తీసుకున్నటువంటి నిర్ణయం జాతీయ చేనేత దినోత్సవాలు నిర్వహించాలి. ఈ యొక్క చేనేత దినోత్సవాల ద్వారా చేనేతలకు అండగా నిలబడాలి. ప్రజలందరినీ కూడా జాగృతం చేసి చేనేత వైపు నడిపించాలి. చేనేత అభివృద్ధికి, చేనేత కార్మికుల యొక్క కష్టానికి అండగా నిలబడి వారి యొక్క అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాలి, సంస్కరణలు చేయాలి. ఆ సంస్కరణలు జాతీయ చేనేత దినోత్సవం ద్వారా సాధ్యమవుతుందని ఆయన ఆలోచించి నరేంద్ర మోడీ గారు, ఎందుకంటే మనలాగా జీవించినటువంటి వ్యక్తి, మనలాంటి కుటుంబాల్లోంచి వచ్చినటువంటి వ్యక్తి, మనలాగే కష్ట నష్టాలను చూసినటువంటి వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండేటువంటి చేనేతల యొక్క కష్టాలు కూడా తెలిసినటువంటి వ్యక్తిగా ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలన్నీ కూడా దేశం అంతా అమలవుతున్న దురదృష్టవశాత్తు గతంలో ఉండేటువంటి ప్రభుత్వం క్రింది స్థాయి వరకు ఆ యొక్క సంక్షేమ పథకాలను ఏవి కూడా తీసుకొని పోలేదు. సమర్థ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా 45 రోజుల శిక్షణనిచ్చి వాళ్ళని సమర్థులుగా తయారు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే అది ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా సమర్థన్ అనేటువంటి మరొక సంక్షేమ పథకాన్ని తీసుకొని ఏదైతే ఈ రోజున మిషనరీస్ ఉన్నాయో, ఏవైతే ఈ రోజున వారికి కావాల్సినటువంటి పనిముట్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా అవగాహన కల్పించి, అలాగే వారికి కావాల్సినటువంటి ముడి సరుకులను కూడా ఏ విధంగా మనం వారికి అందించాలి, ఏ విధంగా సొసైటీల ద్వారా అందించాలి అనేటువంటి ఆలోచన తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో చేనేతలకి ఏదో తూర్తి మంత్రంగా మేము కొద్దిపాటి సహాయం చేశాం చాలు, ఎప్పుడు కూడా వారు పేదవారుగా బానిసలుగా ఉంటే మా ప్రభుత్వాలు వారి మీద పెత్తనం చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న దురదృష్టకరం. ఈ రోజున మంచి రోజులు వచ్చాయి. సర్కార్ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రెండు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజున అండగా నిలుస్తుంది. ప్రతి సంక్షేమం కూడా క్రిందికి అందుతుంది. చేనేత విభాగాల అభివృద్ధి కోసం కానీ, చేనేత అమ్మకాలను అంతర్జాతీయం చేయడం కోసం కానీ, చేనేతల యొక్క కష్టాన్ని ఎక్కడా కూడా మరిచిపోకుండా వారికి తగిన ఫలాలు అందించే విధంగా కానీ, ఆర్థిక అభివృద్ధిలో వారందరినీ కూడా భాగస్వామ్యం చేయడంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఎన్నో నిర్ణయాలు ఈ రోజున 100 యూనిట్లను కలిపి ఒక క్లస్టర్ గా తయారు చేసి ఆ క్లస్టర్ లో వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని చేయడం కాదు, ఈ రోజు ఉండేటువంటి టెక్నాలజీని కానీ, డిజిటల్ టెక్నాలజీ కానీ, ఈ దేశంలో ఉండేటువంటి పేరు పొందినటువంటి డిజైనర్స్ తోటి వారిని అనుసంధానం చేసేటువంటి ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి సమయంలో కూడా వాళ్ళకి 210 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి ఈ రోజున చేనేతలకు అండగా నిలబడేటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అటువంటి ఎన్నో సంస్కరణలు, ఎన్నో సంక్షేమాలు ఈ రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా అందుతాయి. ఖచ్చితంగా కింది స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు వెళ్తాయి. దేశంలోని
ప్రతి నేతతో, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి మంత్రితో అనుసంధానం కలిగి మంచి స్నేహభావాలు కలిగినటువంటి గొప్ప నేత ఇక్కడ ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా, మంత్రిగా ఉన్నారు. నిజంగా ధర్మవరం ప్రజలందరూ కూడా గొప్ప అదృష్టాన్ని చేసుకుని ఉంటారు. ఎందుకంటే మనం చూస్తాం, ఎవరైతే సత్యకుమార్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేటువంటి ఈ 5 ఏళ్లు, సత్యకుమార్ గారు ఎమ్మెల్యే అవ్వకముందు 5 ఏళ్లు ఒక చరిత్రగా మిగిలే రోజులు మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా ధర్మవరం గొప్ప అభివృద్ధిగా చెంది చేనేతలకు అండగా నిలిచేటువంటి ఒక శాసనసభ్యులుగా గొప్ప పేరు సంపాదించుకునేటువంటి వ్యక్తి ఈ రోజున మన ముందున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా జాగృతమై చేనేత అమ్మకాలకి సహకరించాలి. చేనేతలకు కావాల్సినటువంటి జాగృతాన్ని మనందరూ కూడా ఏకమై ఇవ్వాలని చెప్పి పిలిపిస్తున్నాం.